ఉలిక్కిపడి కన్నులు గట్టిగా మూసుకుంది. నా తేజస్సుని తట్టుకోలేకపోయింది. ఆ కారణం చేత జాత్యంధుడైన వాడు, పుట్టుకతో కన్నులు లేనివాడు పుడతాడమ్మా అని చెప్పాడు. అంటే ఎంత దూరం చెప్పగలిగాడో చూడండి. మహాభారతంలో నేను వేదిక మీద కూర్చుని చెప్పలేకపోతున్నాను, కానీ కొన్ని విషయాలు స్త్రీ పురుషుల యందు ప్రహృష్ట హృదయులైతే తప్ప సత్సంతానము కలగదు. క్షేత్రమునందు వైక్లభ్యము సంతానమునందు పొందుతుంది. అందుకే గర్భిణి అయిన స్త్రీ ప్రసన్న హృదయంతో సంతోషంగా ఉండేటట్టు ఉంచుతారు. అత్తవారు కూడా మొదటి కాన్పులో ఇంట్లో ఎందుకు ఉంచుకోరో తెలుసా అండి? అంత ప్రేమ లేక కాదు. ఆ తల్లి దగ్గర ఏం పెరిగిందో, ఆ తల్లి ఏం పెట్టిందో, ఏమి స్వతంత్రంగా ఉంటుందో మనమే వెళ్ళి బెంగపెట్టుకున్నప్పుడు అలా చూద్దాం. అంతేకాని ఆ అమ్మ దగ్గరే ఆ సంతోషంతో అక్కడ అలా గడపని. అమ్మకి సంతోషం కాబట్టి, ఆ పిల్లకి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసు కాబట్టి తల్లి కడుపులో పెట్టుకు చూసుకుంటుంది. పైగా నా వాళ్ళు, నా ఇల్లు, ఇక్కడ ఉన్నాను అని ఒక సంతోషం పుట్టింటి మీద. భర్త వచ్చి మాట్లాడుతూ, అత్తమామలు వెళ్ళి మాట్లాడుతూ ఆ సంతోషంగా ఉంటే ఆ ప్రహృష్ట హృదయం మంచి సంతానం లోపల పెరిగేటట్టుగా తేజోకారణం అవుతుందని పుట్టినింటికి పంపేవారు. ఆ ప్రసవ సమయానికి 5వ నెల 6వ నెల వచ్చేటప్పటికి పుట్టింటికి చేరేవారు. కాబట్టి విశాల హృదయంతో మాట్లాడతారు. కాబట్టి వ్యాసుడు కేవలము తేజోప్రదాత కాడు, అంత దూరం చెప్పగలిగిన మహాపురుషుడైన. కాబట్టే ఆయన అమ్మ ఈమె కడుపున జాత్యంధుడు పుడతాడమ్మా అన్నాడు. సంతానమన్నది రాజ్యము కొరకు మాత్రమే కాదు. ఆ తేజోప్రదానం జరిగినప్పుడు ఒకరు మాత్రమే సంతానమును పొంది రెండవ వారు సంతానమును పొందకపోతే నేను అమ్మను అవలేకపోయానన్న బెంగ ఉండిపోతుంది, బాధ ఉండిపోతుంది. 2 ఈమె భయపడిపోయింది అంటే ఆమె వేరొక ప్రయత్నమునందు కూడా సత్సంతానమును పొందుతుందన్న ధైర్యం లేదు. అందుకని అంబాలికని అభ్యర్థించింది సత్యవతీదేవి. అంగీకరించిన అంబాలిక దగ్గరికి వ్యాస భగవానుడు వెళ్ళాడు. ఆయన తేజోమయమైన స్వరూపాన్ని చూసి ఈవిడ కన్నులు మూసుకోకపోయినా మనసు వెలవెలపోయింది ఆవిడకి. అమ్మ బాబోయ్ ఏమి తేజస్సు అని. అంత దగ్గరగా చూసేటప్పటికీ అప్పుడు ఉద్విగ్నతకి లోనైపోయింది. వ్యాసురుడు తేజోప్రజానం చేసి బయటికి వచ్చి అన్నాడు, అమ్మా ఆమె ప్రహృష్ట హృదయ కాదు, వెలవెలబోయింది నన్ను చూసి. కాబట్టి అతి తెల్లని శరీరం ఉన్నవాడు పుడతాడమ్మా అన్నాడు. పాండు రోగమున్నవాడు పుడతాడని భారతంలో లేదు. అతి తెల్లని వర్ణం ఉన్నవాడు పుడతాడు, చాలా అందగాడు అని తర్వాతే వర్ణించారు నన్నయ్య గారు. కాబట్టి అతి తెల్లని వర్ణంతో, పాండు వర్ణంతో పుడతాడమ్మా, వెలవెలబోయింది కాబట్టి ఆవిడ అన్నాడు. అలాగే ఆవిడికి పాండురాజు గారు పుట్టాడు. తేజోప్రదాన సమయమునందే నిర్ణయించేశాడు ఎటువంటి సంతానం పుడుతుందో. తదనంతర కాలమునందు